నేను అందుకే అడుగుతున్న కేసీఆర్ గారిని, నువ్వు అధికారంలో ఉన్న నాడు సెక్రటేరియట్కి రాలేదు, అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే వాళ్ళ అసెంబ్లీకి రాలేదు. అసలు నీకు రాజకీయాలు ఎందుకు? ప్రజలతో సంబంధం లేనటువంటి నీకు రాజకీయాలు ఎందుకు, ఆ పదవులు ఎందుకు అని అడుగుతున్నాను నేను. అంతే కదా. సో కాబట్టి కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఇవాళ ఆయన అధికారంలో ఉండి సెక్రటేరియట్లో రాకుండా చేసినటువంటి ఆ జీతం కూడా తిరిగి వెనక్కియాలి వాళ్ళ ప్రజలకి, ఒక్క మాటలు చెప్పాలంటే. సో ఏదన్నా అంటే మేము మాట్లాడగలుగుతాము, చెప్పగలుగుతాము, ఏమంటారు తిమ్మిని బొమ్మను చేయగలుగుతాం, బొమ్మని తిమ్మి చేయగలుగుతాము, మాట్లాడే క్యాపబిలిటీ మా దగ్గర ఉన్నది, మేము ఏం చెప్పినా నడిచిపోతుందని అధికారంలో ఉన్నదని నడిచిపోయింది. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరము ఉంది వాళ్ళకి. ప్రజలు ఇవాళ ఎంత మాట్లాడినా వాళ్ళు చెప్పేవి ఎవరు ఎక్కించుకోవట్లే. రోడ్ మీద ఎక్కి నినాదాలు ఇస్తే కూడా ఓడు సహించట్లే. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం అని అసెంబ్లీ ముందు కూర్చొని నినాదాలు చేస్తుండారు ఇష్టం. అది తెలియదా ఎవరు దొంగలు ఎవరు దోపిడీ చేశారని దాన్ని. సో ప్రతి దగ్గరలో ప్రతి గవర్నమెంట్లో కొన్ని ప్లస్ ఆర్ మైనస్లు ఉంటాయి, కానీ మొత్తం పూర్తిగా మీరు మీ దగ్గర ఉన్న మంత్రులను ఎమ్మెల్యేలు బానిసలు అనుకున్నారు. ఇవాళ మీ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఏమంటారు, మన మున్సిపల్ కమిషన్కి సంబంధించినటువంటి చైర్మన్లు, జిల్లా చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు ఎందుకు అవిశ్వాస తీర్మానాలు పెడుతున్నారు? వద్దురా బాబోయ్ మేము పోతాం కాంగ్రెస్లకి, మాకు వద్దని పెడుతున్నారు వాళ్ళు. అంటే అర్థం ఏంటి? మీరు వాళ్ళని ఎంత విసికి ఇచ్చారనేది. చివరికి గ్రామ సర్పంచ్ ఆత్మహత్యలకు కారణమయ్యారు మీరు. ఇవాళ ఏమంటారు అన్ఎంప్లాయ్ యూత్ కి వాళ్ళ ఆత్మహత్యలకు మీరు కారణమయ్యారు. లిటరల్ గా ఇవాళ గవర్నమెంట్ ఫామ్ అయిన ఒక నెల తర్వాత ఒక పేపర్ స్టేట్మెంట్ చూసినాక కేటీఆర్ గారు సర్పంచ్లకు రావాల్సిన నిధుల మీద మేము కొట్లాడతామని చెప్పేసి మాట్లాడారు. దీన్ని ఎట్లా చూసుకోవచ్చు? దొంగ అన్నట్టుగా ఉంది. నీవు పట్టణ శాఖ మంత్రిగా ఒక షాడో ముఖ్యమంత్రిగా ఉన్ననాడు ఒక సంతకం పెడితే వాళ్ళకి బిల్లులు వస్తాయి, వాళ్ళ ఆత్మహత్యలు ఆగిపోతాయి. నువ్వు ఆ పని చేయకుండా ఇవాళ నేను ప్రతిపక్షంలో ఉన్నా కాబట్టి మీ గొంతుకని నేను అవుతాను అంటే నమ్ముతారు ఎవరైనా? నువ్వేం చేసినావు? కుంటుగురం పళ్ళుదైనా ఆ రోజు. సేమ్ కవిత కూడా ఆమె మొన్న ఒక లెటర్ రాసింది, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి అని. నిరుద్యోగ యువతకు అంటే మరి మీ నాయన గవర్నమెంట్ ఉన్నాడు, ఏం చేసినావు? మీ నాయన గవర్నమెంట్ ఉన్నాడు, ఏ ఒక్క మహిళకి అన్యాయం జరిగి ఏమంటారు ఒక దిశ ఇన్సిడెంట్ అయ్యొచ్చు, ఒక నిర్భయ ఒక అభయ ఇన్సిడెంట్ అయి ఉండొచ్చు, రకరకాలుగా చిన్న ఒక పసిగుడ్డు తల్లి ఒళ్ళో ఉండి జరిగినప్పుడు ఇన్సిడెంట్, వరంగల్ ఇన్సిడెంట్ అయి ఉండొచ్చు. ఏనాడైనా వెళ్ళినావా, పలకరించినావా, మాట్లాడినావా? ఎందుకని ఒక రివ్యూ చేసినావా? ఒక మహిళా కమిషన్ లేకపోతే నువ్వు మాట్లాడినావా? ఇవాళ ఒక మహిళా మంత్రి లేకపోతే మాట్లాడినావా? ఎన్నడూ మాట్లాడలేదు. మరి ఇవాళ నువ్వు మాట్లాడి గుర్తొచ్చి ఇలా మాట్లాడుతున్నావు. ఇవాళ జ్యోతిబా పూలే విగ్రహం కావాలని అడుగుతున్నావు. మరి 10 సంవత్సరాలు మీ నాయనకి చెప్పలేదు ఎందుకు? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? మాలాంటి వాళ్ళం ఆ రోజు మాట్లాడినాం, ఈ రోజు మాట్లాడుతున్నాం. ఉద్యమంలో మాట్లాడినాం, అధికారం రాకపోయినా మాట్లాడినాం, ఇప్పుడు అధికారం వచ్చినా కూడా మాట్లాడుతున్నాం. కానీ అట్లీస్ట్ క్లోజ్డ్ సర్క్యూట్లోనే మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కదా, ఎందుకు మాట్లాడలేదు? అంటే ఇవాళ కేవలం మీ యొక్క రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం, మీ ఉనికి కాపాడుకోవడం కోసమే స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కాబట్టి నాకు సజెషన్ ఏంటి అంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు మీరు 4 రోజులు మాట్లాడకండి, బంద్ చేయండి, ప్లాస్టర్లు వేసుకోండి మూతులకి, వెయిట్ చేయండి. గవర్నమెంట్ కొత్తగా ఏర్పడ్డది, కొన్ని ప్రక్షాళన జరుగుతుంది, 100 రోజుల సమయాన్ని కూడా ఇవ్వాలి కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు రేవంత్ అన్న వచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ ఏముందన్నది తెలుసుకోవాలి, అధికారులు సమీక్షలు చేసుకోవాలి. అధికారులు ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కి షఫుల్ చేశారు. సో అట్లాంటప్పుడు వాళ్ళకి అది తెలుసుకోవడానికి టైం పడుతుంది కదా. అలాంటప్పుడు నువ్వు సడన్ గా 2 రోజులు కానే లేదు, నీ రైతు బంధు ఏమైంది, నువ్వు ఏమంటే ఉద్యోగాలు ఇస్తున్నావు ఏమైంది, నీ పెన్షన్ ఏమైంది, రేషన్ కార్డు ఏమైంది అంటే మరి నువ్వేం చేసినావు ఇన్నడు దాకా? నువ్వు ఇన్ని రోజులు 9.5 సంవత్సరాల కాలం ప్రజలు నీకు సమయం ఇచ్చారు కదా, నువ్వేం చేసావు అని అడుగుతున్నా. సో కాబట్టి వాళ్ళకి అందుకే అంటున్నా, మనము మాట్లాడే ముందు 1 వేలు మనల్ని చూపితే 4 వేలు మన వైపు చూపుతాయి. కాబట్టి ఇవాళ కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా, కవిత అయినా నోరు కంట్రోల్, టంగు దగ్గర పెట్టుకుంటే ప్రజలు రేపు మీకు కనీసము విలువ ఇస్తారు. వాళ్ళ బాధ అంతా ఏంది ఇప్పుడు అంటే బీజేపీ కొంత గ్రాఫ్ పెరుగుతుంది కాబట్టి బీఆర్ఎస్ అన్నది కంప్లీట్ డౌన్ అయిపోతుంది, కనుమరుగైపోతుంది. ఈ వచ్చే ఎంపీ ఎలక్షన్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నది మూమెంట్ ఉండబోతుంది. మేము ఉండము కాబట్టి ఏదో ఒకటి ఒక దుకాణం నడపాలా అన్నదానికి కేసీఆర్ మొన్న నల్గొండలో మీటింగ్ పెట్టినాడు. ఎందుకు పెట్టినాడు? ఏమన్నా పస ఉందా దాంట్లో? కృష్ణా రివర్ బోర్డుకి సంబంధించినటువంటి నీళ్ళల్లో వాటా కావాలి, కేంద్రానికి మీరు ఎట్లా అప్పచెప్పినారంటే ఇచ్చింది మీరే కదా. స్మితా సబర్వాల్ లేఖ రాసింది కదా మీరు అధికారంలో ఉన్నప్పుడు, ఆమె ప్రిన్సిపల్ సెక్రటరీగా. మరి అట్లాంటప్పుడు వేరే వాళ్ళను ఎందుకు బద్నాం చేస్తున్నారు? అంటే మీరు
మీ యొక్క అంతా డైవర్ట్ చేసే పాలిటిక్స్ లో మీరు ఉన్నారు. కానీ ప్రజలు అవి ఏవి కూడా ఎక్కించుకోవట్లే. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పట్టుకొని రేవంత్ నన్ను మీరు మాట్లాడిన మాటలేంటి, ఎవరైనా అలాంటి మాటలు మాట్లాడతారా? ఎంత ఉన్నా కూడా ఒక హుందాతనం మెయింటైన్ చేయాలి. హుందాతనం చాలా ఇంపార్టెంట్. క్రిటిసైజ్ చేయొచ్చు, విమర్శించవచ్చు, మాట్లాడచ్చు, బట్ కానీ వ్యక్తిగతంగా దూషణలు మాటలు అన్నది అది సరైనది కాదు. అది ఎవరైనా సరే మాట్లాడడం సరైనది. నువ్వు ముఖ్యమంత్రి ఉన్నాడు గవే మాటలు మాట్లాడినా ఇవాళ మళ్ళీ అదే మాట్లాడుతున్నావు. సో కాబట్టి ఇవన్నీ కూడా జనాలు విసిగెత్తి మిమ్మల్ని చూడలేకనే మిమ్మల్ని ఒక స్థానంలో కూర్చోబెట్టారు. మీకు మళ్ళీ తిరిగి ఆ స్థానం మారాలి అని అంటే కొంత సహనం అవసరం. ఆ సహనం ఉండాల్సిన అవసరం ఉన్నది. అలా కాకుండా నోటికి ఏదో అసలు చిల్లర మాటలు మాట్లాడతాము చెప్తాము అని అంటే ప్రజలు ఎవరు ఎక్కించుకోరు. నల్గొండలో ఉన్నటువంటి ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేను? ఎస్ఎల్బీసీ అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటిది. ఇవాళ అక్కడ దాని కింద ఉన్నటువంటి నష్టపరిహారం ఇంకా చెల్లించాలనేటువంటి పరిస్థితి ఉన్నది. అక్కడ ఉన్నటువంటి రైతుల దగ్గర భూములు లాక్కున్నటువంటి పరిస్థితి ఉన్నది. అలాంటప్పుడు నక్కల గండి ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి కాలే? ఇవాళ నువ్వు ఫ్లోరైడ్ గురించి మాట్లాడుతున్నావు కదా, ఆ ఫ్లోరైడ్ వాళ్ళని చూసినప్పుడు నాకు ఏంటి కళ్ళకు నీళ్ళు వచ్చినాయి, ఏడ్ చేసినని మాట్లాడినారు. మీరు తెచ్చిన మిషన్ భాగీరథ ద్వారా ఫ్లోరైడ్ పోయిందా? పోయి టెస్ట్ చేయమని కేసీఆర్ని వాటర్ని ఒకసారి ఫ్లోరైడ్ పోయిందా? వాళ్ళు అట్లాగే ఉన్నారు. మాకు బార్డర్ అవుతుంది. సో అంటే ఏదైనప్పటికీ కూడా జస్ట్ పొలిటికల్ స్టంట్లో మాట్లాడాలి, చెప్పాలి, అది అలవాటుగా పోయింది. ఇవి 10 సంవత్సరాలు ప్రజలు చూసి అలసిపోయారు మిమ్మల్ని. మీరు ఏం చెప్పినా ఇవాళ నిజం చెప్పినా నమ్మే పరిస్థితి లేరు జనం. మీ నోట కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు నోట నిజం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు. అన్ని అబద్ధాలే. అంతే, వాళ్ళు అట్లా చెప్పారు, ప్రజల్ని అట్లా మభ్య పెడుతూ వచ్చారు. కాబట్టి ఇవాళ మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. చివరికి దళిత బంధును కూడా, బీసీ బంధు, అన్ని బంధులను పెట్టేసి అన్ని బంధులు పెడితే ఏం చేశారు? ఆ బంధులు వాళ్ళకి వచ్చింది లేదు. మిమ్మల్ని ప్రజలు మీకు బంధు పెట్టినారు. ఇది వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇంటికి సంబంధించి ఎన్నో గొప్పలుగా మాట్లాడినారు. డబుల్ బెడ్రూమ్ డబ్బులన్నీ వాటన్నింటినీ కూడా వాస్తవం చెప్పాలంటే డబుల్ బెడ్రూమ్ సంబంధించి ₹1 కూడా వీళ్ళ ఖర్చులతో పెట్టి కట్టలేదు. నేను నా దగ్గర ఉన్నటువంటి ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు డెప్త్గా. నేను మళ్ళీ ఒకసారి దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. ఎంత దరిద్రమైనటువంటి పాలన కొనసాగించారంటే అసలు పూర్తిగా ఒక అధికారి ఒక నిర్ణయం తీసుకోవాలంటే కూడా తీసుకునే పరిస్థితి లేదు. ప్రతిదీ కూడా ఈ నలుగురు నుంచే పవర్ అంతా సెంట్రలైజ్ చేశారు. ఇవాళ పవర్ ఏముంది? అందుకని అంటున్నా, ముందు మనం ఏం చేసాము, బిఫోర్ తెలంగాణ ఆఫ్టర్ తెలంగాణ అన్నది డిస్కషన్ చేసేవాళ్ళం. ఇవాళ ఏమైంది? బీఆర్ఎస్ పాలన, ప్రజాపాలన, రెండింటికి మధ్య డిఫరెన్స్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పాలన అండ్ రేవంత్ అన్న పాలన. సో వచ్చినటువంటి 70 రోజుల్లో మీరు డిఫరెన్స్ చూసుకుంటే అక్కడ ముఖ్యమంత్రి కలవాడు. బీఆర్ఎస్ పాలన ముఖ్యమంత్రి కలిసేవాడు కాదు. రేవంత్ అన్న పాలన 24 గంటలు ముఖ్యమంత్రి అందుబాటులో ఉంటున్నాడు. మంత్రులు ఇక్కడ దొరికే వాళ్ళు కాదు, ఇక్కడ మంత్రులు అందుబాటులో ఉంటున్నారు. ఇవాళ గతంలో బీఆర్ఎస్ పాలనలో ఒక అధికారి దగ్గరకు పోతే ఒక పని అయ్యేది కాదు. ఇవాళ ఒక అధికారి దగ్గరికి ఒక కామన్ మ్యాన్ పోయే విధంగా యాక్సెసిబిలిటీ. 70 రోజుల పాలన అంటే గుర్తొచ్చింది అక్క. నిన్న జరిగిన 15,000 కానిస్టేబుల్ మన రిక్రూట్మెంట్ కావచ్చు, లేదంటే వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇవ్వడం, లేదంటే నర్సింగ్ వాళ్ళకు, ఇట్లా చెప్పుకుంటూ పోతే అవన్నీ కూడా మా టీఆర్ఎస్ హయాంలోనే మేమే ఎగ్జామ్ కండక్ట్ చేసినాం, మేమే రిజల్ట్స్ ఇచ్చినాం. కేవలం వాళ్ళు పోస్టింగ్ ఇచ్చేటప్పుడు మేము ఇచ్చినట్టుగా వాళ్ళు అనుకుంటున్నారని చెప్పి ఇప్పుడే ఒకటి గుర్తుంది. మేము 70 రోజులలో మేము వచ్చినాక మేము ఎగ్జామ్ పెట్టినామని మేమేం చెప్పలే. ఎక్కడ మేము క్రియేట్ చేసినామని చెప్పలే. ప్రభుత్వం ఎవరున్నా కూడా ఆటోమేటిక్గా ఆ పనులు చేయాల్సిన బాధ్యత. ముఖ్యంగా ఒక ఉద్యమం నుంచి వచ్చినటువంటి వ్యక్తి అని మీ నాయన పేరు మీరు 10 సార్లు చెప్పినప్పుడు మరి ఉద్యమ నాయకుడి యొక్క ట్యాగ్ లైన్ ఏంటి? నియామకాలు కదా. మరి నియామకాలు ఏమైనాయి? ఆ నియామకాలు నిన్ను బొంద పెట్టిన ఇయ్యాల.